జై భీమ్ మూక్ ప్రజాగళం పీడిత ప్రజల గుండె చప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు. నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాలను మీ ముందుకు వచ్చాను మిత్రులారా. నిన్న జరిగినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భము ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా నేను ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక దళిత సామాజిక కార్యకర్తగా, ఒక దళిత యువకుడుగా జై భీమ్ సేవాదళం నుంచి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని కించపరిచే విధానం అది సరైన పద్ధతి కాదని, అందుకు అంబేద్కర్ వారికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ విషయం మీద స్పందించాలి. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి రాసినటువంటి రాజ్యాంగం ద్వారాగానే, ఇవాళ రిజర్వేషన్ ద్వారాగానే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారు కూడా అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే శాసనసభలో కావచ్చు, ఈ విషయాన్ని ప్రస్తావించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అవసరమైతే కేంద్ర మంత్రి మీద ఎస్సీ అట్రాసిటీ కూడా కట్టే విధంగా చూడాలని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడబట్టి మాటలు ఒకసారి మనం విన్నాము, చూడండి. मान्यवर अभी एक फैशन होगा है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता।